బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై ప్రభుత్వం సిబిఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కవిత. కేసీఆర్ కు మరక అంటిందంటే హరీష్ రావు కారణం కాదా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హరీష్ రావు అలాగే సంతోష్ రావు ఇద్దరూ కలిసి కుట్రలు చేశారని, వీళ్ళిద్దరి కారణంగానే కేసీఆర్ కు అవినీతి మరక అంటిందని విమర్శలకు దిగారు. కేసీఆర్ ఎప్పుడు ఆస్తులు సంపాదించాలని అనుకోలేదని అన్నారు. ఈ వయసులో కేసీఆర్ పై సిబిఐ విచారణ ఇదంతా హరీష్ రావు, సంతోష్ రావు వల్లనే జరిగిందని ఆరోపించారు. అలాగే హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరు కూడా అవినీతి కొండలని అన్నారు. వీళ్ళ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నారని చెప్పి ఆరోపించారు కవిత. రాజకీయాల్లో 40 ఏళ్లకు పైగా ఉన్న నా పెళ్లప్పుడు డబ్బుల కోసం ఇబ్బంది పడిన వ్యక్తి కేసీఆర్. ఏనాడు ఆస్తులపై ఆశ పడలేదన్నారు కవిత. అటువంటి వ్యక్తిని పట్టుకుని సిబిఐ ఎంక్వైరీ వేస్తామంటే దీనికి అంతటికీ కూడా ఎవరు కారణమని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం ఎజెండాను అమలు చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కేసీఆర్ను అనరాని మాటలు అన్నారు. వింటుంటే గుండె తరుక్కుపోతుంది. కేవలం రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ను విమర్శిస్తున్నారు. కేసీఆర్కు డబ్బుపై ధ్యాస లేదని చెప్పి గతంలో ఇదే రేవంత్ రెడ్డి చెప్పారని, అటువంటి కేసీఆర్పై ఇప్పుడెందుకు ఇంతటి అభాండాలు వేస్తున్నారని నిలదీశారు కవిత. సంతోష్ రావు, హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై అభాండాలు వేసే అవకాశం ఎవరిచ్చారో బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటుంది అలా? అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందట్టుకుపోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కదా వచ్చింది. ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. కేసీఆర్ పై ఈ అవినీతి మరక వస్తుందో ఆలోచించాలి మాట్లాడే ముందు అని చెప్పి కవిత తీవ్రంగా ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. కొంతమంది కేసీఆర్ పక్కనున్న వాళ్ళు కేసీఆర్ పేరు చెప్పుకుని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసిన అనేక చెత్త పనుల వల్ల కేసీఆర్ పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడు అయినా కూడా వారినే మోస్తాం, వారికే ముందుకు తీసుకెళ్తామని చెప్పి పార్టీ అంటే ఎలా ముందుకెళ్తుంది పార్టీ అని చెప్పి ప్రశ్నించారు. ఏసీబీ కాళేశ్వరంలో పనిచేసిన 3 ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో 3 ఇంజనీర్లపై రైడ్లు చేస్తే ఒక్కొక్కరి వద్ద 100 కోట్ల ఆస్తులు వెలుగు చూశాయి. వారి వెనుక ఎవరున్నారో ఎంక్వైరీ చేసిద్దాము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు లేదని ప్రశ్నించారు కవిత. కాంగ్రెస్ పార్టీ వీళ్ళను ఏమాత్రం కూడా ఏమనకుండా కేవలం కేసీఆర్ను మాత్రమే టార్గెట్ చేస్తారు అని చెప్పారు. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర లేదా అని ప్రశ్నించారు కవిత. రెండోసారి అందుకే హరీష్ రావును ఇరిగేషన్ మంత్రిగా తొలగించారని చెప్పి విమర్శించారు. హరీష్, సంతోష్ రావులు వాళ్ల స్వార్థం కోసం అవినీతికి పాల్పడ్డారని అన్నారు. దమ్ముంటే హరీష్, సంతోష్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాపై కుట్రలు చేసినా సహించా, కానీ కేసీఆర్ పై ఆరోపణలు తట్టుకోలేకపోతున్నారంటూ భావోద్వేగానికి గురయ్యారు కవిత.
కేసీఆర్ తెలంగాణ కోసం ఎంతో చేశారని, సిబిఐ కేసులు పెట్టే వరకు వస్తే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మండిపడ్డారు. కేసీఆర్ మీద ఎంక్వైరీ వేసినందుకు స్థానిక సంస్థల్లో నష్టం జరిగితే జరగొచ్చన్నారు. తన మీద సోషల్ మీడియాలో గనక ప్రచారం చేస్తే తోలు తీస్తారని హెచ్చరించారు కవిత. కాంగ్రెస్ కు దమ్ము ధైర్యం ఉంటే తాను పేర్లు చెప్పిన వారి మీద చర్యలు తీసుకోవాలన్నారు. ఒక బిడ్డగా తాను బాధపడుతున్నానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని, అనునిత్యం కేసీఆర్ ను విమర్శిస్తూ ఆయన పేరును జపించడం తప్పితే ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పడం లేదన్నారు.